వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. విద్యార్థులకు రుచికరమైన భోజనం అందించండి డిపిఓ. కుప్పం మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు. ఈవీఎంల ద్వారా ఎన్నికలు జరగడం మాకు ఇష్టం లేదు, బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నికలు జరగాలి కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ మల్లికార్జున్ ఖార్గే. నిరుపేద కుటుంబాలకు బ్లాంకెట్లు చీరను పంపించేసిన వాసవి క్లబ్ బెల్లంపల్లి అధ్యక్షుడు సామా మహేష్. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో రబీ పంటలకు నీటి విడుదల సమావేశంలో పాల్గొన్న మంత్రి టీజీ భరత్, ఎమ్మెల్యే గౌడ్ చరితారెడ్డి. ఇక వివరాల్లోకి వెళ్తే, పెద్దపల్లి జిల్లా పర్యటనకు వచ్చిన ఎండోమెంట్ పర్యావరణ అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ సుల్తాన్బాద్ పట్టణంలోని పూసాల చౌరస్తా వద్ద చెప్పులు లేకుండా నడిచి వెళ్తున్న పాపను చూసి మనసు చెల్లించిపోయి తన కాన్వాయ్ను ఆపి పాపకు తల్లికి చెప్పులు, కొత్త బట్టలు కొనిచ్చి మానవత్వాన్ని చాటారు. దీన్ని గమనించిన స్థానికులు మంత్రి కొండా సురేఖపై ప్రశంసల వర్షం కురిపించారు. నాయకత్వ పెంపుపై నంద్యాల, కర్నూలు జిల్లాల మండల విద్యాధికారులకు, ఉన్నత పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులకు 6 రోజుల శిక్షణ కార్యక్రమం 3వ బ్యాచ్ రాఘవేంద్ర బేడి కళాశాల నన్నూరు టోల్గేట్ నంద్యాల రోడ్డు శిక్షణ కార్యక్రమంలో విద్యాశాఖ అధికారి శ్రీ శ్యాముల్ పాల్ 75వ రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని 1949 నవంబర్ 26న రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజు. రాజ్యాంగాన్ని పరిరక్షించుకుందాం. ఈ శిక్షణ కార్యక్రమంలో సమగ్ర శిక్షా సహాయ పర్యవేక్షణ అధికారి డాక్టర్ షేక్ రఫీ, నంద్యాల జిల్లా సహాయ పర్యవేక్షణ అధికారి యూనస్ బాష్, 210 ప్రధాన ఉపాధ్యాయులు, మండల విద్యాధికారులు, మాస్టర్ ఫెసిలిటేటర్స్ పాల్గొన్నారు. అంత మాత్రం కాకుండా ప్రపంచ దేశాల్లో అన్ని దేశాల్లో కూడా మన రాజ్యాంగాన్ని మాదిరిగా చేసుకొని రాసిన దేశాలు చాలా ఉన్నాయి. అంబేద్కర్ గారు ప్రపంచంలో కొన్ని దేశాలు వెళ్ళి ప్రసంగిస్తుంటే ఆయన స్పీచ్ అర్థం కాక, ఆయన పదాలు డిక్షనరీలో కూడా దొరక్క, వాళ్ళ దేశంలో ఉన్నటువంటి ప్రముఖ విద్యావంతుల చేత అది రికార్డ్ చేయించుకొని తర్వాత దాని అర్థం తెలుసుకునేవారంట. అటువంటి బహుముఖ ప్రజ్ఞాశాలి జ్ఞానవంతుడైనటువంటి అంబేద్కర్ గారు, ఆయన యొక్క దృష్టి, ఆయన యొక్క ఎయిము, ఆయన యొక్క విజను ఏదో తాత్కాలికంగా మన దేశానికి ప్రగతి ఒక 2 సంవత్సరాలు తను ఉన్నంత కాదు, కానీ కొన్ని వందల సంవత్సరాలకు అవసరమైనటువంటి దూరదృష్టితో ఏ ప్రజలు నష్టపోకుండా కుల, మత, ప్రాంత, వర్గ విభేదాలు లేకుండా సమానత్వపు ఆలోచనతో తను ఎన్నో ప్రణాళికలు రాజ్యాంగంలో రాసిపెట్టాడు. ఈరోజు రాజ్యాంగం మనకు గౌరవ డాక్టర్ బి అంబేద్కర్ గారిచే లిఖించబడి ఈరోజు మనకు ఆమోదించబడిన రోజు నవంబరు 26. ఇప్పుడు ఈ రాజ్యాంగం పైన మన గౌరవ విద్యాధికారు కొన్ని పలుకుతారు. రాజ్యాంగం దేశానికి, దేశాలకు, రాష్ట్రాలకు ఎన్నో విభేదాలు బ్రతకడానికి ఆస్కారం ఇచ్చాడు. అంత మాత్రం కాకుండా పిల్లలు చదువుకోవడానికి
బిలో పవర్టీ ఉన్న వారికి రాయితీలు ఇస్తూ వాళ్ళ కోసం ప్రత్యేకమైనటువంటి పాఠశాలను పెట్టి వాళ్ళందరినీ విజ్ఞానవంతులుగా చేయడం అనేది ఆయన యొక్క ఆలోచన. అందుకే మహాత్మా జ్యోతిరావు పూలే గారు అంటారు, మన దేశం యొక్క అభివృద్ధి అనేది మనకు విద్యా విలువల మీద ఆధారపడింది అంటారు. కాబట్టి విద్యా విలువలు తెలియని కారణాన్ని బట్టి, నేర్చుకునే కారణాన్ని బట్టి మన దేశం యొక్క పురోగతి ఆగిపోయిందని అన్నాడు. కాబట్టి వీటన్నిటి విషయాల్లో మనకు అంబేద్కర్ గారు నేర్పించేటువంటి పాఠం ఏమిటంటే, మనం సమాజంలో ఒక స్థాయిలో ఉన్నాం, మనకు అన్ని తెలుసు, కానీ ఆచరణలో మనం అందరము విఫలమైపోతున్నాం. మనం నేర్చుకున్న పాఠాలు, విధానాలు ఇవన్నీ మనకు తెలిసినా మనం నేర్పించలేని పరిస్థితుల్లో ఉన్నాం. ఇది వ్యక్తిగతంగా మనం ఇంట్రాస్పెక్టివ్ చేసుకుంటే ఇది వాస్తవం. కొంత మేరకైనా మనము ప్రాక్టీస్ చేస్తూ ఇతరులను ఆ మార్గం అనుసరించి చేయగలిగితే అంబేద్కర్ ఆశయాలను మనం తప్పకుండా నెరవేర్చేవారైతాం. అంబేద్కర్ గారు పెట్టినటువంటి ఆశయాలు కానీ మనం నెరవేర్చగలిగితే మన దేశంలో ఎటువంటి అసమానతలు ఉండవు. కుల, మత, ప్రాంత, వర్గీయ, బడుగు, బలహీన వర్గాలు అనేటువంటిది మొత్తం వెడలిపోయి ఏకత్వంతో మనం ఉండొచ్చు. అందుకే మన దేశంకి ఏమంటారు, భిన్నత్వంలో ఏకత్వం. ఆ నినాదాన్ని మనం అవలంబించాలంటే మనము క్రియాపూర్వకంగా ఇవన్నీ మనం నేర్చుకుంటూ మన పిల్లలు నేర్పిస్తూ సమాజానికి ఏ రోజు ఇది బోధిస్తామో ఆ రోజు మనం తప్పకుండా సక్సెస్ కాగలం. మన దేశం యొక్క పురోగతి తప్పకుండా ఉంటుంది. ఈ యొక్క రాజ్యాంగ దినోత్సవం రోజే ఈ యొక్క అంతర్జాతీయ మన యొక్క దేశానికి లా డే కూడా డిక్లేర్ చేశారు. లా చదివినటువంటి ఆ సుప్రీంకోర్టు న్యాయమూర్తులందరూ కలిసి ఆ రాజ్యాంగాన్ని చదివితే మన రాజ్యాంగంలో, మన లాలో, మన యొక్క ఎన్ని లొసుకులు ఉన్నాయా అని తెలుసుకొని వాళ్ళు కూడా ఆ రాజ్యాంగాన్ని అనుసరించి లా డేగా పెట్టుకున్నారు. కాబట్టి ఇంత ఎన్సైక్లోపీడియా లాంటి అంబేద్కర్ యొక్క జీవితము మనతో మాట్లాడుతున్నప్పుడు ఈరోజు ప్రపంచంలోని అన్ని వర్గాలకు అవసరమయ్యే రీతిలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రూపొందించారని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా గోదర్గనిలో జరిగిన రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా రామగుండం కార్పొరేషన్ కార్యాలయం సమీపంలోని అంబేద్కర్ విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్తో కలిసి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. భారత రాజ్యాంగ పుస్తకాలను ఇతరులకు అందజేశారు. రాజ్యాంగం ఏర్పడి 75 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా అంబేద్కర్కు దేశవ్యాప్తంగా నివాళులు అర్పిస్తున్నామని తెలిపారు. రాజ్యాంగం అంటే ఏ ఒక్కరికో, ఏ కులానికో కాకుండా అన్ని వర్గాల హక్కులను, రక్షణను, బాధ్యతను గుర్తు చేసేదని అని అన్నారు. ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకోవడం గర్వకారణమని అన్నారు. అంబేద్కర్ గారి ఆలోచన విధానము, అంబేద్కర్ గారి ఆలోచన విధానము. భారత రాజ్యాంగం ఏర్పడి 75 సంవత్సరాలు గడిచింది. దీనికి ప్రధానమైనటువంటి కర్త, కర్మ, క్రియ, ఇంత గొప్ప రాజ్యాంగాన్ని నిర్మాణం చేసుకోవడానికి తమ వంతు పూర్తి స్థాయిలో కృషి చేసినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఈ సందర్భంగా నివాళులర్పిస్తూ ప్రపంచంలోనే ఒక గొప్ప రాజ్యాంగాన్ని అందించినటువంటి మహానాయకులు, మహానేత, మరి మన దళిత పక్షాలకు జీవితాన్ని అందించినటువంటి మహనీయులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. రాజ్యాంగం అంటే నిబంధనలు రాసుకోవడం కాదు, రాజ్యాంగం అంటే పద్ధతులను ఏర్పాటు చేసుకోవడం కాదు. భారతదేశంలో ఉన్నటువంటి అనేక రకాల, అనేక వర్గాల
ఈ భారతదేశం అంటేనే అనేక కులాలకు, మతాలకు, ప్రాంతాలకు మరి అనేక రకాలైనటువంటి వైవిధ్యం కలిగినటువంటి యొక్క భారతదేశంలో మరి వారందరికీ తగినట్టుగా రాజ్యాంగం ఉండాలనేటువంటి ఆ స్ఫూర్తితోటే భారత రాజ్యాంగాన్ని నిర్మించడం వల్ల ఈరోజు 75 సంవత్సరాలుగా అన్ని వర్గాలకు కూడా రాజ్యాంగం ద్వారా హక్కులు పొందగలుగుతున్నారు అని అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానం అని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. అందుకే చాలామంది బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని కేవలం ఒక వర్గానికి అంటగట్టి మరి తనను చిన్నగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రపంచ మేధావి ఈరోజు ఈ భారత రాజ్యాంగాన్ని రాయడం అని అంటే అందులో అన్ని వర్గాలకు సంబంధించినటువంటి హక్కులు ఉన్నాయి. ఇలా పిల్లల హక్కుల దగ్గర నుంచి మొదలుకుంటే, కార్మికుల హక్కుల దగ్గర నుంచి మొదలుకుంటే, మరి మహిళా హక్కుల దగ్గర నుంచి మొదలుకుంటే ప్రతి ఒక్క విషయాన్ని పొందుపరిచినటువంటి వారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. అందులో భాగంగానే ఎవరైతే దళిత వర్గాలు ఉన్నారో, నిమ్న వర్గాలు ఉన్నారో, అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలు ఉన్నారో వాళ్ళందరి రక్షణ కోసం కూడా ప్రధాన భూమిక పోషించినటువంటి, వాళ్ళకు రక్షణగా ఉండేటువంటి అనేక చట్టాలు తీసుకొచ్చినటువంటి, రిజర్వేషన్ తీసుకొచ్చినటువంటి నాయకులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. అందుకే ఈ రాజ్యాంగం ఇంత గొప్పగా వర్ధిల్లి 75 సంవత్సరాలను పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా ఈరోజు దేశవ్యాప్తంగా ఈ యొక్క ఉత్సవాలను జరుపుకోవడం జరుగుతూ ఉంది. పార్లమెంట్లో కూడా ప్రత్యేకమైనటువంటి సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నటువంటి సందర్భంలో మనం కూడా ఈ రాజ్యాంగం యొక్క రక్షణ కోసం, రాజ్యాంగం యొక్క గొప్పతనం కోసం తప్పకుండా మరి చర్చించుకోవాల్సినటువంటి దినాన్ని పాటిస్తున్నాం. ఈ సందర్భంగా మరి అందరికి కూడా మరొకసారి ఈవీఎంల ద్వారా ఎన్నికలు జరగడం మాకు ఇష్టం లేదు, బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నికలు జరగాలి. భారత్ జోడో యాత్ర ప్రారంభించినట్లే బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నికల ప్రచారాన్ని దేశవ్యాప్తంగా నిర్వహిస్తామని కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీ మల్లికార్జున్ ఖార్గే అన్నారు. मैं एक बात करूंगा, वो जरूर करूंगा, और हमारे अपोजिशन लीडर राहुल गांधी जी भी इसको मानेंगे. अरे हमारा सब जितनी भी शक्ति लगा के एससी, एसटी, ओबीसी, गरीब तबके के लोग, छोटे कम्युनिटी के लोग, ये लोग जो अपना वोट दे रहे हैं वो वोट फजूल जा रहा है. नहीं, वो ईएम छोड़ दो, हमको ईएम पीएम कुछ नहीं, हमको होना बैलेट पेपर पे वोट बस. उनको वो मशीन उनके घर में तो रख लेने दो, या मोदी साहब के घर में रहने दो, या शाह के घर में रहने दो. अगर किसी गोडाउन में, अहमदाबाद में बहुत से गोडाउन बने हैं, वहां ले जाके रख लेने दो. हमको बस पेपर पे करो. और आपको मालूम होगा उस वक्त तुम्हारी हालत क्या है, कहां खड़े हो, उस वक्त आपको मालूम होगा. तो मैं ये अपने पार्टी के तरफ से एक मुहिम शुरू करना चाहिए. सभी लोगों को कहना चाहिए, सभी पार्टियों को भी हम कहेंगे, और राहुल गांधी जी के नेतृत्व में जैसा भारत जोड़ो यात्रा निकाले वैसा ही ये पेपर, बैलेट पेपर हमको चाहिए. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గంలోని అశ్వారావుపేట, పేరాయిగూడెం గ్రామ పంచాయతీలలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న ప్రజా విజయోత్సవాలలో భాగంగా అభివృద్ధి పనులను ప్రారంభించి అశ్వారావుపేట మండలం వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం జరిగినటువంటి అభివృద్ధి సంక్షేమం గురించి ప్రభుత్వ క్యాంప్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో నిర్వహించిన ఎమ్మెల్యే జారే ఆదినారాయణ. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. గోదారి
మొన్న నేను ఆలో శుభోదయ కార్యక్రమం మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరందరూ కూడా రోడ్డు నాకు మొదటిగా రోడ్డు అడగడం జరిగింది. దానిలో భాగంగా మీకు 21,60,000 రూపాయలు మీకు రోడ్లకు శాంక్షన్ ఇస్తున్నాను. ఈ రోడ్డు ఒకటి, ఆ రోడ్డు ఒకటి. అందులో భాగంగా మరి నేను వెళ్ళిన అంగన్వాడీ బిల్డింగ్ దగ్గర వెళ్ళిన తర్వాత వారు కూడా సార్ మాకు వాష్రూమ్స్ కావాలని అడిగిండు. వాష్రూమ్స్ కూడా శాంక్షన్ ఇస్తా ఉన్నా. అదేవిధంగా దానికి చుట్టూ గోడ అడిగారు, పందులు వస్తున్నాయి కదా, దానికి కూడా 5 లక్షల రూపాయలతో నేను కూడా శాంక్షన్ ఇస్తా ఉన్నా. దానికి అదేవిధంగా స్తంభాలు కూడా ఆల్రెడీ మీరు కూడా అడిగిన స్తంభాలు కూడా ఆల్రెడీ శాంక్షన్ అయ్యి దాన్ని కూడా మీకు కొద్ది రోజుల్లో మీకు ఏర్పాటు చేస్తాను. తర్వాత మూడో అంశం ఇల్లు కూడా నేను శాంక్షన్ కాగానే ఇక్కడ ప్రక్షాళన చేసి ఎవరైతే అనుకుని ఉంటారో వాళ్ళకి ఇచ్చే ప్రక్రియ చేస్తానమ్మా. రైట్. ఆ రోజు నేను సార్ సరదాగా నడవటం నియోజకవర్గ వ్యాప్తంగా 37,32,78,000 అన్న శాంక్షన్. అంటే కొత్త శాంక్షనింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇప్పుడు శాంక్షన్ అయింది. ఇంకా నాకు 10 కోట్లు ఉంది, అంటే నాకు రిలీజ్ ఉంది, అది కూడా చేస్తాను. ఈ వారంలో దాని శాంక్షన్ కూడా ఇచ్చేస్తాం. అంటే ఇప్పటికి శాంక్షన్ అయింది ఆన్ రికార్డెడ్, ఎందుకంటే అన్ని మీకు రికార్డెడ్ ఇవ్వాలి కాబట్టి, ఆ జీవోతో పాటు మేము ఇవ్వాలి కాబట్టి 37,32,78,000 రూపాయలు ఈ రోజు వరకు. ఈ రోజు మరి నేను గ్రామాలకు వెళ్ళాను, అక్కడికి వెళ్ళింది కొన్ని హామీ ఇచ్చాము, అది కూడా రేపు నేను మళ్ళీ ఇస్తా ఉన్నాను. ఈ రోజు వరకు అయితే ఇది ఈరోజు అన్ని మండలాలు ఏ మండలానికి ఎంత రిలీజ్ చేశాను, ఎంతవరకు నడుస్తా ఉంది, దాని ప్రోగ్రెస్ ఏమి, ఏ బిల్డింగ్స్ మనం శాంక్షన్ ఇచ్చినాం అనేది కూడా అది కూడా కంపేర్. 75వ రాజ్యాంగ దినోత్సవం మంగళవారం రోజు సందర్భంగా కుప్పం నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త నరేష్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ ఆఫీసులో పూజా కార్యక్రమం నిర్వహించి అదేవిధంగా కుప్పం పట్టణం నేతాజీ రోడ్లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి వారు మాట్లాడారు. 75 ఏళ్లుగా ప్రతి పౌరుడి హక్కులను కాపాడుతూ బాధ్యతలను గుర్తు చేస్తూ న్యాయాన్ని నిలబెడుతూ ధర్మాన్ని పరిరక్షిస్తూ రెప్పరెప్పలా కాపాడుకుంటున్న మనందరి ఆత్మగౌరవానికి పతాక భారత రాజ్యం కనుక దేశ ప్రజలకు భారత రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేశారు. ఈరోజు మనకి ఒక శుభదినం. ఎందుకంటే బ్రిటిష్ పాలకుల నుంచి విముక్తి పొంది స్వాతంత్రం తెచ్చుకున్న తర్వాత మనల్ని మనం పరిపాలించుకోవడానికి ఒక విధి విధానాలను రూపొందించుకోవాలని చెప్పనేసి అంబేద్కర్ గారి సహకారంతో మనం రాజ్యాంగం అనేది నిర్మించుకోవడం జరిగింది. ఆ రాజ్యాంగాన్ని అమలు చేసిన రోజు ఈరోజు నేషనల్ కాన్స్టిట్యూషన్ డే. ఈ సందర్భంగా యావత్ భారత జాతికి నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం మాట్లాడుకుంటున్నటువంటి హక్కులు కానీ అనుభవిస్తున్న స్వాతంత్ర ఫలాలు కానీ అన్నిటికీ కారణం మన భారత రాజ్యాంగం. ఆ రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఆ మహనీయుని అంబేద్కర్ గారిని సందర్భంగా మనస్ఫూర్తిగా స్మరించుకుంటూ మనమందరం కూడా రాజ్యాంగబద్ధంగా నడుచుకుంటూ రాజ్యాంగ విలువల్ని కాపాడుకుంటూ ఈ ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామ్య విలువలు కూడా కాపాడే విధంగా ప్రతి ఒక్క పౌరుడు మెలగాలని చెప్పనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అట్లాగే మనం బాధ్యతల గురించి హక్కుల గురించి మనం మాట్లాడతాం. రాజ్యాంగంలో మనకి ఈ హక్కు ఇచ్చారని చెప్పనేసి. అట్లాగే రాజ్యాంగం మనల్ని బాధ్యతలు కూడా ఇచ్చింది. ఆ బాధ్యతలను కూడా పాటించి నెరవేర్చాల్సిన బాధ్యత ప్రతి పౌరుడి మీద అని చెప్పనేసి తెలియజేసుకుంటూ దానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు రాజ్యాంగ విలువల్ని పాటిస్తూ పరిపాలన చేసేటటువంటి వ్యక్తి. గత 5 సంవత్సరాల్లో రాజ్యాంగానికి ఏ విధంగా తూట్లు పొడిచారో మనం అందరం చూసాం. అంబేద్కర్ గారి సాక్షిగా ఎన్నో దారుణాలు అనేది గత 5 సంవత్సరాల్లో చూసాం. ఇప్పుడు 6 నెలలు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఏర్పడిన తర్వాత రాజ్యాంగ విలువల్ని పాటిస్తూ ప్రతి ఒక్క పౌరుల హక్కుల్ని కాపాడుతూ రాజ్యాంగబద్ధంగా చేస్తున్న పరిపాలన కూడా చూస్తున్నాం. 100కి 100% చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చేటటువంటి అన్ని హక్కుల్ని ప్రతి పౌరుడికి చేరవేసే విధంగా పరిపాలన ఉంటుందని తెలియజేస్తూ మరొకసారి అందరికీ నేషనల్
కాన్స్టిట్యూషన్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జై భీమ్, భారత్ మాతాకి, భారత్ మాతాకి. జనగామ జిల్లా లింగాలగన్పురం మండలం వనపర్తిలో నూతన గ్రామ పంచాయతీ భవన నిర్మాణం, అంగన్వాడీ భవన నిర్మాణం, వివిధ అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనకు ముఖ్య అతిథిగా స్టేషన్ గన్పూర్ శాసనసభ్యులు కడియం శ్రీహరి పాల్గొని శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు కొల్లూరు శివకుమార్, మాజీ జెడ్పీటీసీ గుడి వంశీధర్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. మన నియోజకవర్గ శాసనసభ్యులు కడియం శ్రీహరి మీ అందరి ఆశీర్వాదంతో స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం నుంచి నేను ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. ఆ తర్వాత నియోజకవర్గ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని మీకు ఇచ్చిన మాటకు కట్టుబడి కార్యక్రమాలు చేయాలనే ఆలోచనతోని ప్రభుత్వం అండ ఉంటే ఎక్కువ పనులు చేసి నేను కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది. నేను కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత పార్లమెంట్ ఎన్నికలు వచ్చాయి. ఆ పార్లమెంట్ ఎన్నికల్లో మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మా అమ్మాయి అయిన కడియం కావ్య గారిని కూడా వనపర్తి గ్రామ ప్రజలు నిండు మనసుతో ఆశీర్వదించి బ్రహ్మాండమైన మెజారిటీ ఇచ్చారు. కాబట్టి నేను మా అమ్మాయి ఇద్దరం కలిసి ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయవలసిన అవసరం ఉన్నది. తప్పకుండా మీ రుణం తీర్చుకుంటామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక ప్రత్యేకమైన దినం, ఒక పవిత్రమైన దినం కూడా. అంటే అది కూడా దాదాపుగా 75 సంవత్సరాలు కావస్తున్నది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం ఏదైనా ఉంది అంటే భారతదేశం. ఇంత పెద్ద భారతదేశానికి అంబేద్కర్ గారు రచించి ఇచ్చిన రాజ్యాంగం ఇవాళ మనందరినీ కూడా కలిసి ఉండే విధంగా చూస్తున్నది. భిన్నత్వంలో ఏకత్వం. భారతదేశంలో అనేక భాషలు ఉన్నాయి, భారతదేశంలో అనేక సాంప్రదాయాలు ఉన్నాయి, భారతదేశంలో అనేక మతాలు ఉన్నాయి, భారతదేశంలో వేల సంఖ్యలో కులాలు ఉన్నాయి. ఇన్ని రకాలైన వైవిధ్యం ఉన్నా మన అందరం కూడా కలిసి ఉండగలుగుతున్నాము, భారతదేశం యొక్క సమగ్రతను కాపాడుకుంటున్నామంటే అది రాజ్యాంగం యొక్క గొప్పతనం అని చెప్పి నేను మీ అందరికీ సవినయంగా తెలియజేస్తున్నాను. ఆ రాజ్యాంగం అంబేద్కర్ గారు సమసమాజ నిర్మాణాన్ని దృష్టిలో పెట్టుకొని అందరికీ సమాన అవకాశాలు ఉండాలని ఆలోచన చేసి ప్రతి ఒక్కరికి కూడా రాజ్యాంగం ద్వారా హక్కులు కల్పించి ప్రతి ఒక్కరికి కూడా ఆర్థిక, విద్య, రాజకీయ, సామాజిక రంగాలలో అభివృద్ధి చెందే విధంగా అవకాశాలు కల్పించి ఈనాడు దళిత వర్గాలు, బలహీన వర్గాలు తలెత్తుకొని ఈ భారతదేశంలో జీవించగలుగుతున్నారు, రాణించగలుగుతున్నారు అంటే దానికి డాక్టర్ అంబేద్కరే మూల కారణమని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాంటి రాజ్యాంగం ఆమోదం పొంది 75 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా ఇవాళ రాజ్యాంగ దినోత్సవాన్ని మనం నిర్వహించుకుంటున్నాం. ఈ సందర్భంగా మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని చెప్పి గుర్తు చేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు వనపర్తి గ్రామంలో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు మనం శంకుస్థాపన చేసుకున్నాం. ఒక 20 లక్షల రూపాయలతోని గ్రామ పంచాయతీ నూతన భవన నిర్మాణం, 12 లక్షలతోని అంగన్వాడీ భవన నిర్మాణం, మరొక 20 లక్షల రూపాయలు మనం సీసీ రోడ్లకు మంజూరు చేసుకోవడం జరిగింది. అయితే వనపర్తి గ్రామానికి సంబంధించి ఇక్కడున్న స్థానిక నాయకత్వం అందరూ కూడా, ప్రజలు కూడా మాకు ఒక మోడల్ గ్రామ పంచాయతీ భవనం కావాలి, ఏదో పంచాయతీరాజ్ వాళ్ళు డిజైన్ చేసిన గ్రామ పంచాయతీ కంటే మంచి గ్రామ పంచాయతీ భవనం మాకు కావాలి, 20 లక్షల రూపాయలు సరిపోవు, ఇంకా అదనంగా నిధులు కావాలని అడిగారు. నేను వెంటనే పంచాయతీరాజ్ ఈ గారికి చెప్పాను, 20 లక్షలకు అదనంగా
వనపర్తి పైన ఉన్న ప్రేమతోని ఈ గ్రామ పంచాయతీ భవనం కడియం శ్రేణి ఉన్నప్పుడు కట్టిలని వీరందరూ చెప్పుకునే విధంగా 20 లక్షలకు బదులుగా 40 లక్షల రూపాయలతోని చక్కటి గ్రామ పంచాయతీ భవనాన్ని నిర్మించుకుందామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. హుజరాబాద్ ఏసీపీ పరిధిలోని 6 పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నవారు తమ మొబైల్ ఫోన్లను పొడగొట్టుకున్న వారు CEIRలో రిజిస్టర్ చేసుకున్న వారికి తిరిగి వారి మొబైల్ ఫోన్లను అందజేసిన హుజరాబాద్ ఏసీపీ శ్రీనివాస్ సుమారు 40 నుంచి 45 ఫోన్లను రికవర్ చేసి వారి యజమానులకు అప్పచెప్పడం జరిగిందని తెలిపారు. ఈ పోర్టల్ను అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈరోజు మన హుజరాబాద్ డివిజన్ 6 పోలీస్ స్టేషన్స్ పరిధి లోపల CEIR అంటే సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ దాంట్లో లాగిన్ అయి వివిధ ఏరియాస్ లోపల పోగొట్టుకున్నా కానీ దొంగిలింపబడినటువంటి ఫోన్స్ రికవరీ చేసి వారి యొక్క ఓనర్స్కు వాటిని అప్పగించడం జరిగింది. సో దీన్ని ఈ పోర్టల్ మరింత సద్వినియోగం చేసుకున్నామని చెప్పి కోరుతా ఉన్నాం. ఇప్పటి వరకు మన డివిజన్ లోపల 40 to 45 మొబైల్స్ రికవరీ చేసి ఇప్పుడు వాళ్ళకి అప్పగించడం జరిగింది. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.